అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పుష్ప మూవీ ఫ్యాన్స్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శుభవార్త చెప్పారు. పుష్ప సినిమాకు 3వ పార్ట్ కూడా ఉంటుందని బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో అల్లు అర్జున్ ప్రకటించారు. బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో అల్లు అర్జున్ పుష్ప సినిమాను స్ట్రీమింగ్ చేశారు. పుష్ప తరపునే కాకుండా ఈ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కు ఇండియన్ ప్రతినిధిగా అల్లు అర్జున్ హాజరయ్యారు. బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్లో ఆయన మాట్లాడుతూ పుష్ప సినిమాకు 3వ భాగం కూడా వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అయితే ఒక ఫ్రాంచైజీలా పుష్ప సినిమాను తెరకెక్కించాలని అనుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు. పుష్ప సినిమా థియేటర్ల కంటే ఓటీటీలో ఎక్కువగా అభిమానులకు రీచ్ అయ్యిందని ఆయన తెలిపారు. ఓటీటీ వల్లే ఈ సినిమాకు ఇంటర్నేషనల్ వైడ్ గా క్రేజ్ ఏర్పడింది. 2021లో బిగ్గెస్ట్ ఫిలిం గా పుష్ప నిలిచిందని అల్లు అర్జున్ తెలిపారు. అలాగే పుష్ప పార్ట్ 2 పై బన్నీ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఆసక్తికర కమెంట్స్ చేశారు. పుష్ప పార్ట్ 2లో పుష్పరాజ్ లోని ఒక డిఫరెంట్ షేడ్ ని చూస్తారని, పుష్ప మించి తన క్యారెక్టరైజేషన్ హై లెవెల్లో ఉంటుందని, పుష్పరాజ్ కు ఎదురయ్యే సవాళ్లను ఆడియన్స్ ఊహలకు మించి భారీ స్కేల్లో సుకుమార్ ఈ సినిమాలో చూపించబోతున్నాడని తెలిపారు అల్లు అర్జున్. పుష్ప సినిమాను రీజనల్ లెవెల్లో తెరకెక్కించామని, పుష్ప 2ను మాత్రం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో రూపొందిస్తున్నామని తెలిపారు. పుష్ప 2 మూవీ ఆగస్టు 15న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది. ఎర్రచందనం సిండికేట్ నాయకుడిగా మారిన తర్వాత పుష్పరాజ్ జీవితంలో జరిగిన పరిణామాలు, అలాగే బన్వర్ సింగ్ షెకావత్ తో పుష్పరాజ్ కు ఏర్పడిన వైరం నేపథ్యంలో పుష్ప సీక్వెల్ సాగుతున్నట్టు సమాచారం. అయితే పుష్పలో ఫహద్ ఫాసిల్ రోల్ తక్కువ నిడివితో కనిపించింది. సెకండ్ పార్ట్ లో మాత్రం ఫుల్ లెంత్ రోల్ లో అతడు కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. ఇక పుష్ప మూవీ వరల్డ్ వైడ్ గా ఆగస్టు 15న రిలీజ్ కాబోతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.